కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువతి అనారోగ్యంతో కరీంనగర్లోని దీపిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈమె ఎమర్జెన్సీ వార్డులో ఉండగా దీక్షిత్ అనే ల్యాబ్ టెక్నీషియన్ మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు పరద జరిపి లోపలికి వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. యువతికి చికిత్స కొనసాగుతున్నందున ఆమె వాంగ్మూలం తీసుకోవాల్సి ఉందని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. పూర్తి విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. పిఎస్ లిమిట్ లో ఉన్న దీపికా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఒక విక్టిమ్ తో రేప్ జరిగింది. ఇట్లా కంప్లైంట్ మనకి వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇన్ హాస్పిటల్ ఫర్ ఫీవర్ ట్రీట్మెంట్, టైఫాయిడ్ ఫీవర్ ట్రీట్మెంట్. Then accused who is a operation theatre technician in the same hospital. He came in the early morning hours and he injected some medicine, and because of it the victim became unconscious aina tarvata he has committed sexual assault itla allegation and complaint is there. Mani complaint vachina tarvata అక్కడ CCTV ఫుటేజ్ సీన్ సెక్యూర్ చేసాము, CCTV ఫుటేజ్ వెరిఫై చేసాము. దీంట్లో ఇట్ వాస్ విజిబుల్ దట్ అక్యూజ్డ్ వెంట్ అండ్ he closed the curtains, and then what happened inside still we are verifying. And apart from this, other circumstantial evidences related to this case we are collecting. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఉంజుపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన మిషన్ భగీరథ ఓవర్ హెడ్ సంపులో మోటార్ అమర్చేందుకు దిగిన 4 కార్మికుల్లో 2 మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతులను నీలం తులసీరాం, కాకా మహేష్ గా గుర్తించారు. ఆ ఓవర్ హెడ్ సంపు లోపల ఆక్సిజన్ లేకపోవడం లేదా విషవాయువుల కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వీళ్ళు కూడా పడిపోయారు. వీళ్ళని పడిపోయిన చూసి అన్నయ్య వచ్చి వీళ్ళని కాపాడదామని దిగిండు. అన్నయ్య కూడా పడిపోయింది. ఇక 4 పడిపోయింది. ఇక కనీసం ఊర్లో కనీసం వచ్చి చూస్తారు కానీ అక్కడ గొయ్యి దగ్గరకు వచ్చి అబ్బో మా వల్ల కాదని వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఎంత లోతుందా గొయ్యి? ఆ గొయ్యి చాలా లోతున్నది.